మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచైతే వర్షాలైతే దంచి కొడుతున్నాయి. చాలా రోజుల నుంచెల్లయితే వర్షాల కోసం ఎదురు చూసినటువంటి రైతులకైతే ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. దాదాపుగా జూన్ 20వ తేదీ వచ్చినా కూడా చాలా వరకు ఎక్కడా కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు లేకపోవడంతో రైతన్నలైతే మాత్రం ఆందోళనకు గురైన పరిస్థితులైతే కనపడ్డాయి. వరి, మొక్కజొన్న, ఆహ్, పత్తి పంటలు లాంటివి వేసిన వారైతే చాలా వరకైతే ఆందోళనకు గురైన పరిస్థితి అయితే మనకు కనబడ్డాయి. ఎక్కడ కూడా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్షాలు లేకపోవడంతో కూడా చాలామంది రైతులైతే ఈ ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే మనకు కనబడ్డాయి. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తుండటంతో కూడా రైతులైతే మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందంటే దాదాపుగా 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మాత్రం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కొన్ని వాగులైతే పొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని చెర్లలోకైతే ఇప్పుడిప్పుడే నీరు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇదే అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా అంటే అత్యల్పంగా కొమరవెల్లి మండలంలో మాత్రము 4% వరకే వర్షపాతం అయితే నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట్ భూంపల్లిలో మాత్రం దాదాపుగా వర్షపాతం అయితే ఎక్కువ నమోదైంది. 47% అయితే అక్కడ వర్షపాతం అయితే నమోదైంది. దీని మీదనే మనతో మాట్లాడేందుకు మాత్రము గ్రంథాలయ చైర్మన్ కెడెం లింగమూర్తి గారు అయితే ఉన్నారు. ఈ పరిస్థితులపై అయితే మనము అడిగి తెలుసుకుందాం. జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలని హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక. అవే కాకుండా చేర్యాలు ఆ ప్రాంతం కూడా ఇప్పుడు జనగాం జిల్లాలో ఉన్నాయి. అంటే సిద్దిపేట జిల్లాలో మోయతుమ్మద వాగు, ఎల్లమ్మ వాగు, తర్వాత ఇటు ముల్కనూరు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అదొక వాగు. ఇట్లాంటి అన్ని చాలా వాగులు, వంకలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అవి కూడా చాలా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. బస్సాపూర్లో కూడా బ్రిడ్జ్ అయిపోయింది. పందిళ్ళ కాడ కూడా లాస్ట్ వెంట బ్రిడ్జ్ కూడా పోయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్హెచ్ రోడ్డు కూడా చాలా సౌకర్యంగా అయింది. కానీ ఇంకా కంప్లీట్ పందిళ్ళది కూడా అయిపోయేదాకా మనం ఒక వారం రోజులలో దాని మీద పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వాగుల కాడ మన గొర్రెల కాసేటోళ్ళు కానీ, మేకల కాసేటోళ్ళు కానీ, పశువుల రైతులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మన జిల్లా నుంచి కూడా ఎక్కువ వాగాల వంకులు ఉన్నాయి. మన సింగరాయ జాతరలో కూడా ఎక్కువ వాటరు నిల్వ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఇవి. ఇంచలు మన నీళ్ళన్నీ మానేయడానికి పోతాయి. స్పెషల్లీ మన సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి వాగులు, వంకల కాడ మనం అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం కోరుతుంది. మేము కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రత్యేకంగా ఈ 1 రోజు 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. అంటే అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీరు మీ గవర్నమెంట్ తరఫున? గవర్నమెంటు అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ను అప్రమత్తం చేశారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు, తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర ఉండేటువంటి ఆ సిబ్బంది సహజంగా ఊళ్ళే ఒకళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అరే ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా దాన్ని నివారించాలనుకునే స్పందించే ప్రతి వాళ్ళు కూడా ముందుకు రావాలి అని కోరడం జరిగింది. అంత అప్రమత్తంగా ఉన్నది. లక్కీ ఏంటంటే ఇది మనం ఆంధ్రాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలాగా వర్షాలు వస్తే 3-4 రోజులు లోతట్టు ప్రాంతం ఏరియా కాదు కాబట్టి అయినా ఇది కూడా మనం కొద్దిగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆ మాత్రం కూడా మనం జాగ్రత్త ఉండాలి ఈ వర్షాలకు కూడా అన్నట్టుగా ప్రభుత్వం కోరుతుంది. మనం కూడా ఉండాలి. ప్రభుత్వం చెప్పింది మాకు ఎరికైతే ఇదంతా మాకు తెలియదా అన్నట్టు అంటే నిజమే, అన్నీ మనకు ఎరికే. కానీ ఒక ప్రమాదం అవుతుంది, అయ్యో గట్లెట్లా అయిందని బాధపడే బదులు మనం 1 to 1 మౌత్ టు మౌత్ మాట్లాడాలి, ఫోన్లు చేయాలి. ఎప్పటికప్పుడు మనం ఒక పడుకున్నప్పుడు తప్ప మనం తెలుగుతూ ఉన్న ప్రతి నిమిషం వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్షన్ అయ్యి దీన్ని ఈ వర్షాల నుంచి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలని ఇది పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల భద్రత కోసం మనం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. సో చూడొచ్చు వర్షం అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అజాగ్రత్తను వీడి అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నివారణకు కూడా కృషి చేయొచ్చని కూడా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కెడెం లింగమూర్తి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.